భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. గత 23 ఏళ్లుగా కామెంటేటర్గా సేవలందిస్తున్న ఆయన అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నల్లగా ఉండడం వల్లే తాను వివక్షకు గురయ్యానని, అందుకే తనను మ్యాచ్ ప్రెజెంటర్గా టాస్ వేసే సమయంలో అవకాశాలు ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో కూడా కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చారని, సీనియర్ అయిన తనను మాత్రం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. 2 ఏళ్లుగా కామెంటరీకి దూరంగా ఉన్నాను. బీసీసీఐ కామెంటరీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ముంబై మాఫియా నన్ను తీవ్రంగా వేధించింది. వివక్షకు గురయ్యాను. నల్లగా ఉంటే కామెంటేటర్గా పనికిరారా? 2 ఏళ్లుగా గోల్ఫ్ మీద దృష్టి పెట్టాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. కుటుంబానికి సమయం కేటాయించా. ఎదురైనవి చాలు. అందుకే క్రికెట్ని, కామెంటరీని వదిలేస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. 1983లో అతి చిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన శివరామకృష్ణన్ 1985 వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటరీ కెరీర్ ముగింపు దశలో ఆయన చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విషయంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. Taste the Daily.